భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంతో ఆ క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. సుమారు 25 నుంచి 100% వరకు ఎగబాకింది. కొత్త ఎండార్స్మెంట్లే కాకుండా పాత వాటి పెంపు విషయమై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తదితరుల సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లు పెరిగారు. కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసి 24 గంటలు కాకముందే క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. సుమారు 25 నుంచి 100% వరకు పెరుగుదల కనిపించింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ తదితరుల సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లు పెరిగారు. కొత్తగా ఒప్పందం చేసుకునే ప్రకటనలే కాకుండా పాతవాటి పెంపు విషయమై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జెమిమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచింది. భారత జట్టును ఫైనల్కు చేర్చింది. ప్రస్తుతం ఆమె బ్రాండ్ వాల్యూ 100% వరకు పెరిగినట్లు తెలుస్తోంది. జెమిమా బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజు కింద 75 లక్షల రూపాయల నుంచి 1.5 కోటి వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె రెడ్ బుల్, బోట్, సర్ఫ్ ఎక్సెల్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. మహిళా క్రికెటర్లలో స్మృతి మంధానా అందరికంటే అత్యధిక పారితోషికం పొందుతోంది. ఇప్పటికే ఆమె రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుందై, హెర్బాలైఫ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, పిఎన్బి, మెట్లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. ఒక్కో బ్రాండ్కు 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఆమె సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వరల్డ్ కప్ విజయంతో కొన్ని గంటల్లోనే టీమిండియా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది.